హలో, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసినాం. మీ పిల్ల మా దగ్గరనే ఉంది. మీ పిల్ల మీకు కావాలంటే 15 లక్షలు మేము చెప్పిన కాడికి తెచ్చియాలి. మళ్ళీ ఈ ముచ్చట ఆ నోట ఈ నోట పోలీసులకు పోయిందనుకో మీ పిల్ల ప్రాణాలు దక్కవుగాక దక్కవు. ఇగో గిది ముచ్చట. గిట్నే మధ్యప్రదేశ్లో ఒక 14 ఏళ్ల స్కూల్ పిల్లను ఇప్పుడు ఫోన్లో నేను మాట్లాడినట్టు మొన్న వాళ్ళు ఉత్తరం రాసిచ్చిరట. ఆ పిల్ల తల్లికి మొన్న గట్లా పంపించేసరికి ఇక ఏమనిపిస్తుందో వాళ్ళ తల్లికి మస్తు బుగులైందట. అంతేకాదు ఏంబటే ఉత్తరం పట్టుకొని పోలీసు వాళ్ళకి చూపించిందట తల్లి. తర్వాత ఏమైందో అరుచుకొని రా పోర్రి. ఇగో హిందీలో రాసిన ఈ ఉత్తరం చూడుర్రి. तुम लोगों की बच्ची मेरे पास है. अगर आपके बच्ची को बचाना है तो अगले महीने के 10 तारीख को केरमई मंदिर के पास 15 लाख देना. किसी ने भी पुलिस को खबर देने की कोशिश की तो बच्ची खत्म, खबरदार అని ఇట్లా రాసి పిల్లోల తల్లికి పంపిరట కిడ్నాపర్లు ఈ ఉత్తరాన్ని. ఈ ఉత్తరం పట్టుకపోయి పోలీసు వాళ్ళని కలిసిందట వాళ్ళ తల్లి. ఇక మధ్యప్రదేశ్ జబల్పూర్ పోలీసు వాళ్ళను ఓ 2-3 రోజుల పాటు గడగడలాడిచ్చిందట ముచ్చట. ఇక పోలీసు వాళ్ళుండి పిల్ల ఫోటో పట్టుకొని ఇంటి చుట్టుముట్టు తిరిగి ఆటో వాళ్ళని అరుచుకున్నారట. సీన్ కట్ చేస్తే ఇదంతా ఉత్తుత్తి కిడ్నాప్ డ్రామా అని తేలిందట. ఈ ఉత్తరాన్ని రాసింది ఆ కిడ్నాప్ అయినా అని డ్రామా ఆడిన పిల్లేనట. ఇన్నరా పిల్లను పిడికిట్లా పెట్టి పిట్టని విసికినట్టు ఊకే కట్టడి చేస్తున్నారట వాళ్ళ అమ్మమ్మలు ఇద్దరు. నవ్వొద్దు, ఫోన్లో మాట్లాడొద్దు, బయట తిరగొద్దు, ఫోన్ చూడొద్దు అని ఇట్లా ఊకే కండిషన్లు పెడుతుంటే నచ్చలేనట్టుంది. ఇక ఇట్లా కాదని కిడ్నాప్ డ్రామా ఆడి బెదిరించిందట. తండ్రి లేని పిల్ల కదా ఆయనతో ఏడ చేయి దాటిపోతుందో అని వాళ్ళ భయం వాళ్ళకుంటే నన్ను పురాగా బోన్ల శిల్కం చేసినట్టు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అనేది ఆ పిల్ల చెప్పిన మాటనట. నవ్వులు పోయి నువ్వులైనట్టు నాన్న పులి కథ అయినట్టు అయితే కష్టం ఉంటది. ఒక్కోపారి అటనే జరుగుతుంటాయి. కానీ నిన్నయాల ఇళ్ళ పిల్లగాలను ఏం అనేటట్టు లేదులా. గట్టిగా తిట్టినా కష్టమే, వట్టిగా కొట్టినా కష్టమే అన్నట్టు ఉంది ఈ కథ. మొత్తానికి ఇంటోళ్ళను పోలీసులను కూడా ముప్పు తిప్పలు పెట్టి 30 షేర్ల నీళ్లు తాగిచ్చింది ఆ పొల్లెవలో గని.